కువైట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని అయితే దాదాపు 40,000 మందిని అయితే ఇండియాకి పంపించేశారు. 2025 మొత్తానికి అంటే డిసెంబర్ నాటికి మన వాళ్ళని అయితే 40,000 మందిని అయితే పంపించారు. మన ఇండియా వాళ్ళని ఎందుకు పంపించారంటే చట్టం ఉల్లంఘించినందుకు మాత్రం ఇండియాకి అయితే పంపించేశారు. కేవలం మన ఇండియా వాళ్ళనే కాదు ఇతర దేశ వాళ్ళని కూడా పంపించారు. 20 వీసా కానీ 18 వీసా అయినా కానీ, 20 వీసా అంటే కాదం వీసా, 18 వీసా అంటే ప్రైవేట్ సెక్టర్ కింద వస్తుంది. ఏ వీసా అయినా కానీ ఇప్పుడు మనం 20 వీసా అంటే ఇంట్లో వర్క్ పనిచేసేది, ఇంట్లో వర్క్ కాబట్టి మనం ఇంట్లోనే చేయాలి, బయట చేయకూడదు అన్నమాట. ఇక్కడ రూల్స్ ప్రకారం బయట చేస్తే పోలీసులు పట్టుకుంటారు, పట్టుకునేది ఇంటికి పంపించేస్తారు. అలా చెకింగ్ జరిగేసి చెకింగ్లో దొరికిన వాళ్ళంతా ఈ 40,000 మంది. 18 వీసా అయినా కానీ ప్రైవేట్ సెక్టర్ కింద వస్తే నువ్వు ఎక్కడ నీ కంపెనీ అయితే నువ్వు అక్కడే చేయాలి. నువ్వు బయట వచ్చి చేస్తే ఇక్కడ వరకు అయితే ఆ రూల్స్ అయితే లేవు. సో ఎవరైనా సరే పట్టుకుంటే మాత్రం సాపరే పంపిస్తారు ఇండియాకి. 20 వీసా అయినా ఇచ్చేది కువైట్ వాళ్ళే, 18 వీసా ఇచ్చేది అయినా కానీ కువైట్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే పట్టుకుంటారు. అంటే ఇంకా మనం ఏం చేయలేము కదా, ఎంత దూరం వచ్చి మనం సంపాదించుకుందామని వచ్చాము. బయట వీసా తీసుకుంటే ఏదో బయట చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తుందని ఆశతో పోతాము. కాదమైనా కానీ సూనైనా కానీ కువైట్ పోలీస్ వాళ్ళకైతే ఒకటే, కాదం వీసా వాళ్ళైతే ఇంట్లో మాత్రమే పని చేయాలి, 18 వీసా వాళ్ళైతే కంపెనీలోనే వర్క్ చేయాలి. వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయన్నమాట. సో పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకో, ఇప్పుడు మన కంపెనీ అని చెప్పి బయట వర్క్ చేసుకుంటా అంటే నీ కంపెనీ ఎక్కడ, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు ఇల్లీగల్ అనమాట. అందుకు మన వాళ్ళు పట్టుకునేదైతే మన ఇండియాకి అయితే పంపించేస్తున్నారు. 20 కాదం వీసా మన ఇంట్లో వర్క్ కోసం వచ్చి బయట వర్క్ చేస్తే ఒప్పుకోరు కదా. ఇలా బయట వర్క్ చేసుకుంటా ఉన్న వాళ్ళకైతే ఏదేమైనా కానీ మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఓకే, జై హింద్.